నువ్వు బ్రతుకున్నప్పుడు నీ శరీరంతో నీ నీడ ఎలా వచ్చిందో అలా వచ్చేస్తాయి నీ కర్మఫలాలు. ఇక్కడ అక్కడ కూడా సుఖము దుఃఖము నీవు పట్టుకున్న దాన్ని బట్టే ఉంటుంది. దుర్యోధనుడు ధర్మమును పట్టుకోలేదు, కానీ సుఖముగా ఉన్నాడు కదా అని అంటున్నావు కదా ధర్మరాజా. ఆరిపోయే దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంటుంది. తెలుసు కదా మీ అందరికీ. ఆరిపోయే దీపం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆరిపోయే ముందు చూశారో లేదో చాలామంది. ఎప్పుడైనా చూడండి, దీపము ఆరిపోయేటప్పుడు చూడండి, ఇక ఒకసారి బగ్గున లేస్తుంది. ఆరిపోయే దీపాలు అలా ఉంటాయి. ఆరిపోయే దీపము చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఎవడు తన అధర్మమును అనుభవించటానికి సిద్ధపడిపోతున్నాడో, ఇక క్రింద పడి పైకి లేవడో, ఇక వాడి ప్రయాణము క్రిందకో అనుభవించడానికి సిద్ధపడిపోతున్నాడో, ఇక క్రింద పడి పైకి లేవడో, ఇక వాడి ప్రయాణము క్రిందికే. వాడు కర్పూర జ్యోతి ఆకరణ వెలిగినట్టు ఒక వెలుగుతాడు. ధర్మరాజా అంటే మీరు అనవచ్చు, కర్పూర జ్యోతి ఒకసారి ఇలా బగ్గునమండి ఎలా కూర్చుంటుందో, ఆరిపోయే దీపం ఒకసారి ఇలా వెలిగి ఎలా పోతుందో ఎంత సమయం పట్టిందండి? మహా అయితే క్షణకాలం పట్టలేదు. మీరేమో మరి దుర్మార్గులు అన్ని సంవత్సరాలు బతికారు కదండి. అంటే ఇక్కడ దీపము ఆరిపోయటానికి ఒక్క క్షణం ఎలా పట్టిందో, వాడు ఆరిపోవటానికి 100 సంవత్సరాలు పట్టచ్చు. 100 సంవత్సరాలు సుఖపడతాడు అధర్మాన్ని పట్టుకున్నవాడు. ఇక్కడ ఒక్క క్షణం అక్కడ వాడికి 100 సంవత్సరాలు ఇస్తుంది వాడిని భ్రష్టు పట్టించడానికి. ఎందుకు ఇచ్చింది 100 సంవత్సరాలు? చెడ్డవాడికి ఎక్కువ సమయం ఎందుకు ఇస్తారు? మారటానికి అవకాశం ఇస్తుంది ధర్మం. నువ్వు మారు, సంవత్సరం ఆయుష్ ఇచ్చాను, మళ్ళీ సంవత్సరం ఇస్తుంది, మారు. మారలే. ఇవ్వాల్సిన 100 సంవత్సరాల ఆయుష్ పూర్తయిపోయింది, లాగేసుకుంటాడు, ఉంచుకోడు కదా. కాబట్టి ధర్మరాజా వెలిగినట్టు వెలుగుతున్నాడు కదా, అది వాడికి ఎప్పుడు ఎక్కువ శాశ్వతం కాదు. కానీ ధర్మము ఇక్కడ అక్కడ కూడా సుఖము ఇస్తుంది. ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఇక్కడ సుఖమే అక్కడ సుఖమే. అంటే ఇక్కడ ఎలా సుఖం అవుతుంది? ధర్మంలోంచి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం సుఖానికి తీసుకొస్తుంది. ఏ సుఖం? కష్టం వచ్చింది, ఆ కష్టంలో సుఖాన్ని వెతుకుతాడు. ఏ సుఖం? అయ్యా నాకు బాధ కలిగించావు, ఆపదనిచ్చావు, ఇది నా పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఇచ్చావు అన్న దాంట్లో సుఖం వస్తుంది. అలా అన్వయించుకోవాలి నీవు. అలా అన్వయించుకుంటే సుఖం వస్తుంది. ఈ సుఖం అక్కడ సాక్షాత్తుగా నిలబడుతుంది. కానీ సరికదా కీర్తిమంతుడు కాలేడు. కానీ ధర్మమును పట్టుకునివాడు ఇక్కడ అక్కడ కూడా సుఖపడడు. సరికదా కీర్తిమంతుడు కూడా కాలేడు. ఎవరైనా సృష్టిలో దుర్యోధన దుశ్శాసన అన్న పేరు పెట్టుకున్నవాడు ఉన్నాడా? లేడు. ఎందుకు? కీర్తిమంతుడు కాలేదు. కీర్తి ఎప్పుడు ఇస్తుంది? నీ పేరు వాడుకలో నీవు లేకపోయినా ఉన్నది అంటే నువ్వు కీర్తిమంతుడు అని అర్థం. కనీసానికి నువ్వు చచ్చిన తర్వాత 1 సంవత్సరమైనా నీ పేరు కీర్తించబడాలి. కాదు 6 నెలలైనా, కాదు 3 నెలలైనా, కాదు 3 రోజులైనా, కాదు 3 గంటలైనా, కాదు 3 నిమిషాలైనా కీర్తించబడని వారు చాలామంది ఉన్నారు. 3 నిమిషాలు చచ్చి 3 నిమిషాలు అయితే మంచిగా చచ్చాడు వీడు బ్రతికి భారం భూమికి. మంచి పని ఏంది? ఈశ్వర గొప్ప పని చేశావు, వీడిని చంపి మంచి పని చేసావు అన్నావు. అంటే ఏమైంది? 3 నిమిషాల్లో వాడి పేరు కీర్తించబడలేదు. అర్థం అది. ఆ రకంగా బ్రతకరా ఓ మనుష్యుడా అని చెబుతున్నాడు.